బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ఓ ట్రక్కు నుంచి మరో ట్రక్కులోకి పెట్రోల్ పంపు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికులు భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఒక ట్యాంకర్ ట్రక్కు నుండి మరొక ట్రక్కులోకి జనరేటర్ను ఉపయోగించి పెట్రోల్ పంపించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బందితో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్లు, వాహనదారులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్ ట్యాంకర్ కావడంతో మంటలు దావానంలా ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.